నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. Order copy from the High Court. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the High Court. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release anything. Despite clear order, they did not release. Okay. They have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదు అని చెప్పేసి కూడా నా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కూడా ఇప్పుడు ఉన్నది దీని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what kind of are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా? ఏం జరిగింది? No, we have moved an application and special category rules ప్రకారం special category permit చేశారండి. They did not comply the High Court's order. High Court order was very specific that forthwith they were supposed to release him. What was the time when the paper came in? So you will further approach. నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఎస్ వెంకటేష్, చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ విడుదలయ్యారు. మొత్తానికి చెంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ అయితే అధికారులు పంపించేశారు. ఎందుకంటే నిన్నటి నుంచి రాత్రి ఆయన జైలు నుంచి విడుదలవుతుండగా కోర్టు నుంచి అటు జైలు వరకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అదంతా కూడా కాలక్రమేణా దాదాపు 5-6 గంటల ప్రాసెస్ కాబట్టి రాత్రి పూటలో అది విడుదల చేయడానికి లేదు. ఉదయాన్నే ఈ బెయిల్ పత్రాలు అనేది కోర్టుకు అటు జైలుకు రావడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. దానికి నిన్న జైలు బ్యారెక్ వరకు కూడా వెళ్ళక ముందే బయటకు వస్తారు అందరూ ఆడుతున్న నేపథ్యంలో ఒకసారి జైలు కాస్త ఈ బెయిల్ పేపర్ల వ్యవహారం కాస్త లేట్ కావడంతో అల్లు అర్జున్ కాస్త లేట్ అయింది. ఈ రోజు ఒక రాత్రంతా జైల్లో ఉండాలన్న పరిస్థితి ఎదురైంది అల్లు అర్జున్ కు. మొత్తానికి ఇదే సంచలనంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ ఒక హీరో డ్రగ్ కేసులో అనేక మంది ఆరోపణలు వచ్చాయి, చాలా విషయాల్లో కనగారు. కానీ జైలు వరకు వెళ్ళి జైలు జీవితం ఒక్కరోజు గడిపాడంటే మెగా ఫ్యామిలీలో మెగా చిరంజీవి కుటుంబం నుంచి వచ్చినటువంటి అల్లు అర్జున్ మరి ఒక్క రోజు జైలు జీవితం గడిపాడు కాబట్టి ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు తన మేనమామయ్య పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ప్రొడ్యూసర్లు కూడా అల్లు అరవింద్ చాలా పెద్ద ప్రొడ్యూసరే. కానీ మొత్తానికి టాలీవుడ్ ని మొత్తం శాసిస్తున్నాం అనేటువంటి ముద్ర కూడా ఆ కుటుంబం పైన ఉంది. అలాంటి వ్యక్తి పుష్ప సినిమా కూడా చూస్తాం. పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, చాలా వరకు కూడా ఇది జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా వచ్చినటువంటి విషయం. మరి అలాంటి వ్యక్తిని ఒక రోజు జైల్లో తెలంగాణ రాష్ట్రం పెట్టిందంటే మరి అంతా కూడా చర్చగా మారుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ అయితే నేను విడుదలయ్యాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో కేసులో మొత్తానికి 18 మంది నిందితులు ఇందులో అల్లు అర్జున్ A11 గా అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. వెంకట్, హైదరాబాద్ సంధ్య అరెస్ట్ అయినటువంటి ఈ విషయంలో
తొలుత నాంపల్లి న్యాయస్థానం డిమాండ్ విధించగా ఆ పోలీసులు చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం మనం చూసాం. అనంతరం ఇటు చెంచల్గూడ జైలు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. మరి ఈ సంబంధిత పత్రాలు జైలు అధికారులు రాత్రి 10:30 గంటలకు అందడంతో అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. మరి ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య తీవ్ర తొక్కిసలాట చూసాం. ఒక మహిళ మృతి చెందింది. అయితే దీనిపైన సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా వరకు కూడా విమర్శలు వచ్చాయి. సెలబ్రిటీ కాబట్టి ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోరు, అది సెలబ్రిటీకి అందులోనూ మెగాస్టార్ సంబంధించిన కుటుంబ వ్యక్తి, అందుకన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం కేసు సీరియస్ గా తీసుకోవట్లేదు, చాలా వరకు కూడా విమర్శలు ఎదుర్కొని. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా ఉపేక్షించేది లేదు అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చూస్తారు. తప్పు ఎవరు చేసినా చట్టం అందరూ సమానులే అనేటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. వరుసగా ఇదే విషయంలో టాలీవుడ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే టాలీవుడ్ లో ఎవరైనా సరే సెలబ్రిటీలో ఉన్నప్పుడు ఏ హోదాలో ఉన్నట్టు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున విషయంలో అలాగే చేశారు. మోహన్ బాబు మంచి మోహన్ కుటుంబంలో కూడా వ్యవహారాలు ఇది బహిర్గతం అవుతున్న నేపథ్యం కాలక్రమేణా ఇది ల్యాండ్ ఆర్డర్స్ దెబ్బతీసే క్రమంలో ఉన్న నేపథ్యంలో బౌన్సర్లు గన్నులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కేసులు పెట్టండి, అలాగే అరెస్ట్ అయిన నేపథ్యం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇలాంటివి కూడా ఉపేక్షించేది లేదు. పబ్లిక్ ఇబ్బంది కలిగించేది ఎవరు కూడా ఉపేక్షించాము. ఆడు సెలబ్రిటీ అయినా మరెవరైనా ఎంతటి వారైనా చట్టం సమానమే అనేటటువంటి కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన తీర్మానం చూస్తూనే ఉన్నాం. నిన్న ఆయన ఒకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ జాతీయ మీడియాతో ఆయన చిట్చాట్ లో ఎవరిని కూడా ఉపేక్షించము, చట్టం అందరు సమానమే, మాకు ఎలాంటి పక్షపాతం అనేది ఉండదు, రాగద్వేషాలు ఉండవు, ఖచ్చితంగా దీంట్లో తప్పు చేస్తే మాత్రం తన శిక్ష అనుభవించాల్సినటువంటి విషయాలు మనం చూస్తాం. సో ఒకవైపు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పినా అటు బీజేపీ కూడా రాజకీయం చేసే క్రమంలో ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విధానం అనేది సరిగ్గా లేదు అనేటట్టుగా కేటీఆర్ సంధించడం, కేటీఆర్ న్యాయవాది ఇటు కేటీఆర్ కూడా చురకలు చూపించారు. ఇదంతా కూడా ఒక వ్యవహారం, ఒక కేసుకు సంబంధించిన వ్యవహారం, దీని రాజకీయ రంగు పులవన్న అవసరం లేదన్నట్టుగా కేటీఆర్ కు చురకలు అందించడం. అయితే అదే కేటీఆర్ చనిపోయినాడు మాట్లాడలేదు, కానీ ఒక సెలబ్రిటీ అరెస్ట్ అయితే మాత్రం మాట్లాడుతున్నాడు అనేటట్టుగా సోషల్ మీడియాలో ఇటు కేటీఆర్ ను కూడా పెద్ద మొత్తంలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లంతా కూడా. సో రాత్రి మొత్తానికి చెంచల్ కూడా జైలుకి అయితే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఏ అభిమానుల వల్ల అయితే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, అభిమానులు ఏ అభిమానులు అయితే తొక్కేసినట్లు ఇంత ఇబ్బంది జరుగుతున్నా అదే అభిమానులు అదే ధోరణి అయితే తగ్గించుకోవట్లేదు. అభిమానం పేరిట ఒక రాక్షసత్వం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా సినిమా తారులు ఎక్కడున్నా సరే వేల సంఖ్యలో వాడికి వెళ్ళడం, అల్లరి చేయడం, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలగడం. సో జైలు వద్ద కూడా అదే పరిస్థితి ఎదురైంది. మొత్తానికి అక్కడ నుంచి అందరినీ పంపడం జరిగింది. రాత్రి 7 నుంచి 9 లోపు అల్లు అర్జున్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావించారు. కానీ ఆ జైల్లో బెయిల్ పత్రాలు ఏదైతుందో ఆ ప్రక్రియ అనేది కాస్త ఆలస్యం కావడంతో మొత్తానికి అల్లు అర్జున్ నేడు ఉదయం అయితే రిలీజ్ అయ్యాడు. జైలు వెనుక భాగం నుంచి అల్లు అర్జున్ ఇంటికి పంపించారు. ఇక దీనిపైన విచారణ ఉంది. సోమవారానికి మాత్రం దీనిపై క్వాష్ పిటిషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వెంకట్ అయితే మహేందర్ చెప్పండి, మీరు అభిమానులు ఇప్పుడు ఇంటి దగ్గర కూడా భారీగా మోహరించినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గరికి చేరుకుంటారా, లేదంటే గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్దకు చేరుకునే పరిస్థితి ఉందా, ఎలా ఉంది అక్కడ? అల్లు అర్జున్ జైలు నుండి నేరుగా ఇంటి వరకే చేరుకున్న నుంచి కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ రాక చూసిన నేపథ్యం. అయితే అల్లు అర్జున్ ఇంటి వరకే వస్తున్నారు. అభిమానులు మాత్రం ఎవరిని కూడా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఈ అభిమానుల తాకిడితో అక్కడ ఇక ఇటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు అన్ని విషయాలు అంతరాయం కలిగే అవకాశం కాబట్టి అభిమానులను అక్కడికి మోహరించకుండా పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన ఇకపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉందనే చెప్పొచ్చు. ఇలాంటివి ఎక్కడ కూడా జరిగినా ఉపేక్షించబోమని ఒకవైపు మెసేజ్ ఇస్తుంది. మరి ఇప్పుడు అభిమానుల పేరిట ఈ జరుగుతున్నటువంటి ఈ విధ్వంసకాండను కూడా అరికట్టాలన్న బాధ్యత తనపైన అందరిపైన ఉన్నట్టుగా పోలీసులు కూడా ఎప్పుడప్పుడు చెప్తున్నారు. ఇలాంటి ఈవెంట్లకు ఏం జరిగినా సరే ముందుగా పర్మిషన్లు తీసుకోవాలి, అక్కడ పరిస్థితులు బట్టి ఆలోచన చేసుకోవాలని చెప్తున్న నేపథ్యం. సో మొత్తానికి అయితే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ కాస్త ఒక రోజు జైలు జీవితం అనేది చాలా తీవ్రంగా చర్చకు దారితీసిన విషయం. వెంకటేష్ మహేందర్ అయితే చెప్పండి, రాత్రి నుంచి అల్లు అర్జున్ ఏమీ తినకుండా ఉన్నారని అయితే తెలుస్తూ ఉంది. సో రాత్రి జైలులో ఆయన ఎలా గడిపారు, ఏమన్నా ఆహారం ఏదైనా తీసుకున్నారా ఏంటి? అందరి ఖైదీలాగే సాధారణంగానే గడిపాడు. బెయిల్ కోసం వస్తుందని ఎదురు చూశాడు, బెయిల్ వస్తుందని భావించారు, బెయిల్ వస్తుంది సాయంత్రంకి వెళ్ళిపోవచ్చని భావించారు. అతను న్యాయవాది కూడా తీవ్ర కృషి చేసిన నేపథ్యం. కానీ కోర్టు ఆ పని మీద అయితే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిమితులు ఏవైతున్నాయో దానికి అందరూ కట్టుబడాల్సిందే. ఆ లిమిట్స్, ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్ అందరూ పాటించాల్సిందే. జైల్లోకి అయితే బెయిల్ పేపర్స్ ఉన్నాయో అది జైలుకు సకాలంలో 1 నిమిషం అటు అయినా సరే
చట్టపరంగా ఏదైతే జైలు శాఖకు ఉన్నటువంటి పరిమితులు అవుతుందో దాని ప్రకారం ఎవరిని కూడా విడుదల చేయరు. సో బెయిల్ పేపర్లు కాస్త ఆలస్యంగా అందడంతోనే అల్లు అర్జున్ ఒక రోజుకు దాటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టాలీవుడ్ లో ఒక సినిమా హీరో, అందులోనూ ఒక టాలీవుడ్ ని శాసించేటువంటి ఒక కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం, జైలు జీవితం ఒక రోజు అనుభవించినా 10 రోజులు అనుభవించినా జైలు జీవితం అనేది జైలు జీవితమే. ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే వ్యక్తి అయితే ఒక తప్పు చేశాడా, ప్రత్యక్షంగా చేశాడా, పరోక్షంగా చేశాడా, ఆ తర్వాత విషయం కోర్టులో తెలుసు. కానీ మొత్తానికి అనుకున్నట్టుగానే ఈ కేసు ఎవరైతే పెట్టారో దీని వెనకాల ఎవరున్నారో దాని మోటో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి అల్లు అర్జున్ జైల్లో పెట్టాలి ఒక్కరోజైనా అన్నట్టుగా ఆలోచన చేశారో అది విజయవంతం అయిందని సోషల్ మీడియా ట్రోల్స్ నడుస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం ఒక రోజు జైలు జీవితం అయితే గడిపిన పరిస్థితి కనిపించింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేందర్. నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సార్ అల్లు అర్జున్ గారు సార్ అల్లు అర్జున్ గారు సార్
సార్ అల్లు అర్జున్ గారు నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.